A lot. So I've showed you yesterday, but still I want to show you. చూడండి ఒక్క కొమ్మకి ఇలా పూలు వస్తున్నాయి అన్నమాట. ఈ తొట్టిలోనే కరివేపాకు చెట్టు ఉంది. ఇక్కడ ప్రేయర్ ఒకటి, డిఏపి అండి. మెయిన్గా డిఏపి వేస్తూ వచ్చినాను, అందుకే చెట్టుకి బలం వచ్చాయి. But I'm praying for the plants to get flowers. Thank you, praise the Lord. So you can see this one. ఇది చెట్టుకి ఇంత తొట్టి సైజు, కానీ చాలా పూలు పడిపోతున్నాయి యాక్చువల్గా. ఇక్కడ చూడండి, అలా చాలా చాలా పడిపోయాయి. కానీ హ్యాపీ టు సీ ఇస్ ఇగో ఇక్కడ ఫ్లవర్స్, ప్రతి ఒక్క బ్రాంచ్కి పూలు. ఇది చూడండి, దానికి బలం సరిపోతలేదు అని చెప్పేసి అనుకొనే కొంచెము డిఏపి వేసినాము. ఇంకా చూడండి ఎన్ని పూలు అంటే, అది ఆ చెట్టు చిన్నది కానీ ఎన్ని పూలు, ఆమంటే మొగ్గు వచ్చేస్తుంది. కానీ అసలు అన్నీ ఇట్లా రాలిపోతాయి. ఇక్కడ చూడండి, అది కూడా రాలిపోయింది. అట్లా రాలిపోతాయి. కానీ ఇక్కడ కూడా చాలా నెంబర్ ఆఫ్, కానీ బట్ యూ కెన్ సీ దిస్ ఫ్లవర్, మంచి చిన్న సైజు, ఎంత క్యూట్గా ఉంది కదా సైజు, చాలా బాగుంది. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇక ఇవన్నీ మొగ్గలు, అన్నీ ఏ బ్రాంచ్కి అయితే దానికి మొగ్గలు వస్తూనే ఉంటాయి. మే గాడ్ బ్లెస్ దిస్ ట్రీ, ఆమెన్. మీ ప్లగ్ దిస్ ఫ్లవర్. ఎస్టర్డే ఒకటి తెంపాను, మొన్న ఒకటి తెంపాను, ఈరోజు ఇంకోటి. చూడండి ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చింది. One more flower also there, I forgot, like it has fallen down it seems. So there are 2 flowers today, we got it. Thank you. Let's see this. Oh, praise the Lord. See, you can see these all flowers. ఈ ఫ్లవర్స్ మా చెట్టువి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి కానీ తెంపనీకి అటు సైడ్ అందలేదని చెప్పి వదిలేశారు. థ్యాంక్ యూ. ఆల్ గ్లోరీ టు గాడ్. చెప్తున్నారు సెకండ్ సాటర్డే అని పిల్లలు చెప్తూ వచ్చారు జరగాలి అని చెప్పి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మేము వచ్చేటప్పుడు మార్నింగ్ 6:30 7:30 వచ్చినాము. కానీ ఇక్కడ చాలా మట్టుగా అందరూ దేవుని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సలోమన్ పార్ట్నర్ ఇచ్చినారు. సలోమన్ రాయాలి మాట్లాడుతున్నారు. నేను ఇట్లా సలోమన్ అంతా పాపం పోతే కాలంలో వల్ల ఎక్కువ పోతాను ఒక రకంగా ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా చెప్పినట్టు గాస్పల్ పార్ట్నర్స్ బాగా సహవాసంగా ఉంటున్నాము. ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడుతున్నారు, ప్రార్థన చేస్తున్నాము. అందరూ కూడా చాలా తిరుగుతున్నారు. అయితే నా ఫ్రెండ్ సమయం చెప్తుంది, ఒక రోజు కాదు ప్రతిసారి వస్తుంది, అనేకులు సంఘాన్ని చేర్చబడతారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రతిరోజు ఒకరు నేను చెప్పేసుకున్నాక ఒక కరపత్రిక తీసుకొని బయటకు వస్తా ఉంటాను. అదే ఖచ్చితంగా ప్రతిరోజు దేవుని సేవ చేయాలా, పడుకునే ఉన్నారు 10 పత్రాలను ఇచ్చినామా, కనీసం మనం ఒకవేళ దేవుడి గురించి సువార్త చెప్పినామా అని చెప్పి మనము ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకం చేస్తలేదు. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంటి పొద్దు వాళ్ళకి, తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళకి, తర్వాత మన సభ్యులు, మన గదిలో ఎవరైతున్నారో వాళ్ళకి, అలా మన వాక్యం చెప్పుకుంటే ఏదో ఒక ఆత్మ నశించిపోతుంది, మళ్ళీ ఆత్మ పోతుందంటే ఆత్మ పోతుందని చెప్పి అందులో పరిగెత్తా ఉంటాం అన్నమాట. అట్లా ఆత్మ విషయాన్ని బాగా కలిగి ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ఇంటికి వచ్చి కాన్ఫిడెన్స్ చేసి ఒక రోజు చేసి వెళ్ళిపోతాము. నిజంగా అన్ని చెప్పినట్టుగా మీరే ఈ లోకల్ స్థానిక సంఘస్థులు కాబట్టి మీరే ఈ సంఘానికి జనాలను అందరినీ తీసుకొని రావాలి. ఎందుకంటే మనం ఒకరిపై కొన్ని కాదు కదా,
అనేకుని కొన్ని ఎక్కడానికి కనీసం తాడులో వేస్తే వాళ్ళు పైకి ఎక్కుతారు. కాబట్టి రక్షణ వస్త్రం, రక్షణ రోగిని వేస్తుంది కదా, అలాగే మనం కూడా దేవుడి కోసం తీసుకోవాలని అనుకుంటున్నాను. దాని దేవుడికి కృతజ్ఞతలు ఉన్నాము. ఈ స్వార్థ సేవలో పరిచర్యని